లైఫ్లో మగాడే లేడన్నావు కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చెప్పు. రేయ్, ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్లు ఆపలేసి కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు. చెప్పు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది. మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే, నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి? ఎక్కడరా? 9th floor. బుల్లబ్బాయ్, నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూస్తుండు. సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఆ అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? బుల్లబ్బాయ్, నువ్వు లిఫ్ట్లో రా. మీరు రా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరినీ. తెలియదు సార్. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ, నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే, మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నీ ఎవరు సీనగాడు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. వెళ్ళిపోదాం. ఇల్లు ఇదేనా? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ సర్దుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? రా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేయి. నేను చూసుకుంటాను. చూసుకుంటాను. శుభలక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోదాం, రండి త్వరగా. ఏ లక్ష్మి, భయపడకు, నీ చెయ్యవు. ఎక్కు, నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా, తొందరగా. జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. వెతకండిరా. అన్నా, ఇటు ఇటు. మా అత్తయ్య.
బుల్లబాయ్ అచ్చుడు. రేయ్ నువ్వు అటు చూడు. ఒక నిమిషం ఆగండి. ఏయ్, దాక్కోండి, వెనకాల, పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి. బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా తెలీదు. ప్లీజ్. తెలీదండి. ఏయ్, తొందరగా రండి. హోల్డ్ ఆన్. అరే ఆపండి. బస్ ఆపండి. రేయ్, ఎక్కడ? త్వరగా ఎక్కు. రేయ్, మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అంతా వాడే చూసుకుంటాడు. మీరే కంగారు పడదు, సరేనా? ఏయ్, మర్చిపోయాను. రేయ్, అవసరానికి డబ్బులు ఉంచు. సరిపోతేగా? ఓకేరా, వెళ్దాం. ఏయ్, ఆగండి. Hold on. ఏంట్రా? రేయ్, మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి. నేను Take care రా. చూసుకుంటా. ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావరా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఆ? ఇది బాగా ఓవర్నా? అసలు జంప్ ఏమన్నా రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు అదండి. అంతా చూసాం ఎక్కడా లేదు.